ఆపరేషన్ హాకై వార్తల్లో ఉంది. నిన్న సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ హైడౌట్స్ మీద అమెరికా చేసిన అటాక్స్ కి ఆపరేషన్ హాకై అని పేరు పెట్టారు. యాక్చువల్లీ లాస్ట్ మంత్ డిసెంబర్లో అమెరికన్ సోల్జర్స్ ఇద్దరు మరియు అమెరికన్ సివిలియన్ ఇంటర్ప్రిటేటర్ ఇంకొకళ్ళు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల చేతిలో హతమార్చబడ్డారు. దానికి ప్రతీకారంగా అమెరికా ఇప్పుడు ఆపరేషన్ హాకైని తీసుకొచ్చింది. అంతేకాదు అమెరికా ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. మాకు కనుక హాన్ తలపెడితే అసలు ఎక్కడున్నా ఎత్తుక్కొచ్చి చంపేస్తామని చెప్పి కూడా అమెరికా ఐఎస్ టెర్రరిస్టులకి వార్నింగ్ ఇచ్చింది ఈ రోజున. ఆపరేషన్ హాకై అంటే యాక్చువల్లీ ఎవరైతే అమెరికన్ సోల్జర్స్ సిరియాలో హతమార్చబడ్డారో ఐఎస్ వాళ్ళ చేతిలో, వాళ్ళు అమెరికన్ స్టేట్ ఆఫ్ అయోవాకి చెందిన వాళ్ళు అనమాట. అయోవా స్టేట్ ని అమెరికాలో హాకై అని కూడా పిలుస్తుంటారనమాట. వాళ్ళ చావుకి ప్రతీకారంగా ఇప్పుడు అమెరికా ఐఎస్ హైడౌట్స్ ఎక్కడున్నా సరే ఎతికి వాళ్ళని వెంటాడాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఆల్రెడీ ఇప్పటికీ మనం చూస్తే అమెరికన్ ట్రూప్స్ చాలా మంది సిరియాలో ప్రజెంట్ అయి ఉన్నారు. బషర్ ఆల్ అసద్ ప్రభుత్వం పోయిన తర్వాత, సిరియాలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్లో అమెరికన్ సోల్జర్స్ పైన మొట్టమొదటి అటాక్ అనమాట. ఇది అంబుష్ అటాక్. ఆ అటాక్ ని బేస్ చేసుకుని ఇప్పుడు అమెరికా దానికి రిటాలియేషన్ గా ఇప్పుడు ఐఎస్ హైడౌట్లని సిరియాలో నుంచి కంప్లీట్ గా వైపౌట్ చేయాలని చెప్పి అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. దానికే ఆపరేషన్ హాకై అని పేరు పెట్టి పూర్తిగా ఎలక్ట్రానిక్ సర్వీలెన్స్ కావచ్చు, డ్రోన్ సర్వీలెన్స్ కావచ్చు, నిఘాలు పెట్టి మరి ఐఎస్ వాళ్ళని ఏరి పారేస్తుంది సిరియా నుంచి.